తిరుమలలో శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి వీఐపీలు వీవీఐపీల తాకిడి కూడా పెద్ద ఎత్తున ఉంది. సామాన్య భక్తులకు దర్శనం ఎప్పుడు కల్పిస్తారో తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు తిరుమల నుంచి అప్డేట్స్ ని అందిస్తారు. శ్రీనివాస్, వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఇవాళ అర్ధరాత్రి నుంచి కూడా శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తుల్ని దర్శనానికి అనుమతించారు. మనం శ్రీవారి ఆలయం వద్ద ఉన్నాము. చూడొచ్చు, శ్రీవారి ఆలయం అంతా కూడా అత్యంత సుందరంగా అలంకరించారు. పుష్పాలతో కావచ్చు, విద్యుత్ దీపాలతో కావచ్చు. అర్ధరాత్రి నుంచి మొదట విఐపీలను దర్శనానికి అనుమతించారు. ఎవరైతే ప్రముఖులు ఉంటారో, ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పలువురు మంత్రులు, అధికారులు, వీళ్ళందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా విఐపీలు స్వామివారి సేవలో తరించారు. ఇంక నుంచి సామాన్య భక్తులు క్యూ లైన్ అనేది ప్రారంభమవుతుంది. ఎవరైతే ఈడిప్లో టికెట్లు పొంది ఉంటారో అటువంటి వాళ్ళకు మాత్రమే దర్శనాలకి ఈరోజు, రేపు, ఎల్లుండు 3 రోజుల పాటు అనుమతిస్తారు. చూడొచ్చు, మనం శ్రీవారి ఆలయం అంతా టన్నుల కొద్దీ పుష్పాలతో అత్యంత శోభాయమానంగా అలంకరించిన పరిస్థితి చూడొచ్చు. ముఖ్యంగా మహద్వారం మొదలుకొని సన్నిధి వరకు కూడా రకరకాల పుష్పాలు, పత్రాలతో ఆలయాన్ని అలంకరించారు. ముఖ్యంగా ధ్వజస్తంభం ఉన్న ప్రాంతంలో అత్యంత పుష్పాలంకరణలు కనిపిస్తాయి. మనం చూడొచ్చు, విఐపీలందరూ కూడా ఇంకా కూడా స్వామివారిని దర్శించుకొని వెలుపలకు వస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లోనే ఇటు సామాన్య భక్తులకు కేటాయించిన ఈడీ టోకన్లను కూడా దర్శనానికి అనుమతిస్తారు. మొత్తం మీద 8 గంటల ప్రాంతంలో స్వామివారి దర్శనానికి, అంటే మాడవీధిలో స్వర్ణరథం మీద ఊరేగుతూ భక్తులకు స్వామివారు దర్శనమిస్తారు. ఇటు మాడవీధుల్లో స్వర్ణరథంపై ఊరేగుతుండడాన్ని దర్శించుకోవడానికి కూడా వేలాదిగా భక్తులు రావడం జరిగింది. మనం చూడొచ్చు, ఇటు స్వర్ణరథం కూడా మరి కాసేపట్లోనే ప్రారంభమవుతుంది. ఇప్పటికే స్వర్ణరథాన్ని మాడవీధుల్లోకి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఉత్సవమూర్తులు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారు స్వర్ణరథాన్ని అధిరోహించి మరి కాసేపట్లోనే భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. మొత్తం మీద వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమలలో టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎవరైతే సామాన్య భక్తులు ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే ముఖ్యంగా చలిలో గంటలు అంటే 20 గంటలు 30 గంటలు క్యూ లైన్లో వేచి ఉండే పని లేకుండా భక్తులకు ఈడిప్ ద్వారా టోకన్లు కేటాయించడం జరిగింది. 3 రోజులకు సంబంధించి 1,89,000 టోకన్లను కేటాయించారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇచ్చిన సమయం ప్రకారము ఈ 3 రోజులు వాళ్ళకి దర్శనాన్ని కల్పించనున్నారు. మొత్తం మీద ఈసారి ఏర్పాట్లను పలువురు ప్రశంసిస్తున్న పరిస్థితి. సామాన్య భక్తులు ఒకవైపు క్యూ లైన్లో మగ్గిపోతూ చలికి వణికిపోకుండా ఏర్పాట్లు చేశారని కూడా ప్రశంసలు వినిపిస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లోనే సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నారు. సుమా, థ్యాంక్ యూ శ్రీనివాస్.